ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ మార్గాలకు ఆటంకముగా అడ్డుగా ఉన్నవన్నీ నా దేవుడు తొలగించునుగాక. ఆమేన్. మీ మార్గములను నా దేవుడు సరళము చేసి ఆశీర్వాదకరమైన అడుగులు వేయడానికి ఆయన కృపచూపునుగాక. మనం ఒక మంచి మార్గంలో వెళ్ళినప్పుడు ఎన్నో అపవాది ఆటంకాలు కలిగిస్తూ ఉన్నప్పటికీ మనము వెళుతున్నది మంచి నీతి మార్గము కనుక తప్పకుండా ఆయన మనకు సరళము చేసి త్రోవలను సిద్ధపరచు దేవుడై ఉన్నాడు. ఎదురవుతున్న ఆటంకాలన్నిటినీ అధిగమించగలిగిన అభిషేకము, బలము, దైవికమైన జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కనుక దేని గురించి చింతించక నీ వెళుతున్న మార్గము ఎటువంటిదో ఒక్కసారి ఆగి ఆలోచించి అడుగులు వేయి. దేవుడే నీ త్రోవలను సరళము చేసి సురక్షితముగా నడుచున్నట్లు ఆయన కృప మీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రాలయ్యా. మా త్రోవలను సరళము చేయు దేవునిగా, మార్గములను సిద్ధపరచు దేవునిగా, చేయి పట్టి నడిపించే దైవముగా మీరు మాకున్నందుకై మీ స్తోత్రాలు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడిపించదనని చక్కని త్రోవలో నీవు నడుచుదువు అని వాగ్దానమును బట్టి మీ స్తోత్రాలు. మా మార్గములను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా పనుల భారమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. నడవవలసిన మార్గములను మీరు మాకు తెలియచేయండి. మా సొంత ఆలోచనతో వెళ్ళి నష్టపోకుండానట్లుగా మా ప్రతి ప్రయత్నములో మీ సహాయం కలుగునట్లుగా కృపచూపమని వేడుకుంటున్నామయ్యా. ఈ పిల్లలందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారు వెళుతున్న మార్గములో, వారి ప్రయాణములో, ఆధ్యాత్మిక ప్రయాణములో, కుటుంబ ప్రయాణము ఏవైతే ఆటంకాలుగా ఉంటున్నావో అవన్నీ కూడా మీరు తొలగించి బిడ్డల మార్గాలను సరళము చేసి ఘన విజయముతో నడిపించమని, మా గమ్యస్థానమైన మిమ్మును చేరి ఉన్నత రాజ్య పౌరులుగా ఉండే వరకు మీ కృపా సమాధానము శక్తియు అనుగ్రహించి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కృప తోడై ఉండునుగాక. మీ మార్గములను దేవునికి అప్పగించండి. ఆయన సరళము చేసి సురక్షితముగా మిమ్మల్ని నడిపిస్తారు. తప్పకుండా మిత్రులకు కూడా షేర్ చేయండి. వాగ్దానం ఆధ్యాత్మికమైన మేలును పొందుకొని వారు కూడా మేలు పొందినట్లుగా ఇతరులకు ప్రోత్సహించండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.